సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు నిన్నటి వరకు కేసెస్ అవుతున్న పీపుల్ వీళ్ళందరూ కూడా వీళ్ళలో కొంతమంది మీకు టచ్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అంటే జనరలీ కొన్ని ఛానల్స్ వాళ్ళు అంటే కాల్స్ చేస్తున్నా ఆన్సర్ చేయట్లేదు అనమాట, కొంచెం రెస్పాన్స్ కూడా సరిగా అవ్వట్లేదు. మేబీ అంటే మీడియా వాళ్ళకి మాట్లాడడం ఇష్టం లేకపోవచ్చు అనుకోవచ్చు, కానీ మీరు యాజ్ అంటే అడ్వకేట్స్కి కానీ కొంచెం పోలీస్ వాళ్ళకి కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు మీకు చెప్పిన రెస్పాన్స్ మాకు చెప్పడం ఏంటంటే వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు దీంట్లో. సార్ మేము 4 years బ్యాక్ చేసాం, 5 years బ్యాక్ చేసాం, తెలియదు, ఇప్పుడు చెయ్యం, మమ్మల్ని పట్టించుకోవద్దు, మమ్మల్ని కొంచెం చూడండి, చూసి ఉన్నట్టు వదిలేయండి, ఇంకెప్పుడో చెయ్యం ప్లీజ్ అని చెప్పేసి అన్నారు. అట్లా వాళ్ళు ఈ దాటవేసే దూరంలోనే ఉన్నారు ప్రజెంట్ అయితే. అయితే చాలా వరకు కూడా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు Dream11 కానీ ఇలాంటివి కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి జనరల్ పెద్ద పెద్ద ఫ్రాంచైజీస్ తీసుకుంటే IPL సపోర్ట్ చేస్తే చాలా ఉన్నాయి, మెట్రోలో కూడా ఒకప్పుడు యాడ్ చేశారని చెప్పి వింటున్నాం. సో అవన్నీ అంటే ఒక గవర్నమెంట్ సంబంధించిన కానీ బెట్టింగ్ కింద రాదండి, అవి స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటారు. అవి అంటే మీ తెలివితేటలు యూజ్ చేసుకొని గేమ్ ఆడాలి. అది గేమ్ అంటే దాంట్లో హెవీ అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మీరు స్కిల్ యూజ్ చేసుకోవాలి. స్కిల్ అంటే అప్పుడు Dream11 ఉందనుకోండి, టాప్ 11 players ఎవరైతే బాగా ఆడతారు ఈరోజు గెస్ చేయండి అని అంటారు. ఎవరు బాగా ఆడగలుగుతారు ఈరోజు, ఎవరు ఎక్కువ రన్స్ చేయగలుగుతారు, ఎవరు బౌండరీస్ ఎక్కువ కొడతారు, ఎవరు 6 ఎక్కువ కొడతారు, ఎవరు వికెట్స్ ఎక్కువ తీస్తారు. ఈ పాయింట్స్ బేస్డ్ గేమ్, స్కిల్ బేస్డ్ గేమ్. ఇది గేమింగ్ యాక్ట్లోకి రాదు. కానీ అయినా కానీ Dream11, రమ్మీ సర్కిల్ అన్నీ తెలంగాణలో మాత్రం బ్యాన్. తెలంగాణలో మాత్రం వీటిని ఆడడానికి కుదరదు. తెలంగాణలో ఎవరైనా ఆడినా కానీ వీళ్ళందరి అకౌంట్స్లో ఫ్రీజ్ చేస్తారు, వీళ్ళకి ఎటువంటి రైట్ లేదు. తెలంగాణలో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాన్ అండి, స్ట్రిక్ట్లీ బ్యాన్. సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఎవరైతే ఇలాంటివి సపోర్ట్ చేశారో ప్రమోట్ చేశారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకైతే శిక్షలు ఖచ్చితంగా పడతాయి అండి, 100% పడతాయి. పోలీస్ వారు కఠినంగా ఉన్నారు వీటి మీద. ఎందుకంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోయి రేపు ఒక్కొక్క 15 రోజుల్లో మనకి IPL స్టార్ట్ అవుతుంది. ఏపీఎల్లో కొన్ని లక్షల కోట్లు స్టేట్ బడ్జెట్స్ కంటే ఎక్కువ ఉండే అంత బెట్టింగ్స్ ఆడతారు ఇండియా మొత్తం మీద. సో ఇదంతా అరికట్టాలంటే ఇప్పుడు నుంచే మనం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 15 daysలో వీటిని ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని. అయితే ఇప్పుడు మనం తెలంగాణ వరకు చూసుకుంటాం, అంటే ఇక్కడ బ్యాన్ కాబట్టి ఆడకూడదు అని. ఓవరాల్గా అసలు బెట్టింగ్ అనేది చూసుకుంటే అసలు ఇండియా మొత్తం మీద కూడా ఇట్స్ బిగ్ నెట్వర్క్ అనమాట. అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ బెట్టింగ్ వేస్తున్నారో తెలియదు, ఏ స్టార్స్ ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు, ఏ సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు. గతంలో కూడా అంటే అది తెలిసి చేశారో తెలియకుండా చేశారో తెలియదు, కానీ చాలా మంది సినిమా వాళ్ళు కూడా ఇలా ఈ యాప్ని ఫాలో అవ్వండి, ఈ యాప్లో మీరు ఈజీగా మనీ పొందొచ్చు, ఈ యాప్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, ఇలా చాలా చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి అంటే ఎలా తెలుసుకోవాలి వాళ్ళు, అంటే ఇప్పుడు ఇది ఏ విషయాన్ని వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు, ఎలాంటి యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు అని వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో బెట్టింగ్ అనేది నిషిద్ధం అండి. అది ఇండియాలో ఎటువంటి పర్మిషన్ లేదు. మీరు ఇంగ్లాండ్ కానీ వేరే కంట్రీస్కి వెళ్తే అక్కడ లీగల్ బెట్టింగ్ ఉంటుంది. అక్కడ యాడ్స్ కూడా మీరు గ్రౌండ్లో చూడొచ్చు. Bet 3-5 యాడ్ ఉంటుంది, ఇంకా డఫా బెట్ యాడ్ ఉంటుంది, డైరెక్ట్ యాడ్స్ ఉంటాయి. వెస్టిండీస్కి వెళ్ళినా కానీ ఇక్కడ కనిపిస్తాయి, మనం క్రికెట్ చూస్తూ ఉంటాయి. కానీ ఇండియాలో మాత్రం బెట్టింగ్ అనేది ఇల్లీగల్. బెట్టింగ్ ఆడడానికి పర్మిషన్ ఎటువంటి లేదు. చాలామంది లాస్ట్ 2 years బ్యాక్ కూడా బెట్టింగ్ని లీగలైజ్ చేయమని చాలామంది అడగడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ని, కానీ ఇప్పుడు వరకు ఎటువంటి ప్రపోజల్ లేదండి. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కూడా కొన్ని లక్షలు ఇస్తారండి. బెట్టింగ్ అనేది ఈజీ మనీ, సో వాళ్ళకి చాలా ఈజీగా వస్తాయి. 100% ఎంతవరకు ఉండొచ్చు అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఈ యాప్ని ప్రమోట్ చేయమని చెప్పి అని ఎంతవరకు అమౌంట్ ఇచ్చే ఛాన్స్? మంత్లీ ఉందండి. ఇది ఒక పెద్ద సిండికేట్ అండి. మీకు తెలియాల్సింది ఏంటంటే సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అని 2 blocks ఉన్నాయి. ఇప్పుడు సౌత్ బ్లాక్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్లో చిన్న చితక ఇన్ఫ్లుయెన్సర్ కూడా వాడిని సౌత్ నుంచి నార్త్ నుంచి డివైడ్ చేస్తారు. సౌత్ వాళ్ళని ఒక రేటు, నార్త్ వాళ్ళకి ఒక రేటు. అంటే సౌత్ పాపులేషన్ తక్కువ, నార్త్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి సౌత్ ఇన్ఫ్లుయెన్సర్ని టార్గెట్ చేస్తారు. మంత్లీ శాలరీ. ఇప్పుడు నిన్న నేను తెలుసుకోండి ఏంటంటే మంత్లీ శాలరీ ఇప్పుడు మీకు 3 లక్షలు ఇస్తారు, ఈ అకౌంట్ వాడాలి, ఈ అకౌంట్ నుంచి నువ్వు యాడ్స్ ప్రమోట్ చేయాలి, లేకపోతే 5 lakhs ఇస్తా బేస్డ్ అపాన్ యువర్ ఫాలోవర్స్ కౌంట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఈ వైడ్ కాంట్రాక్టే, కానీ వాళ్ళు కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయి, దీంట్లో నువ్వు ప్రమోట్ చేయి, నీకు మంచిగా నువ్వు చేయలేకపోయావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు అకౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఈవెన్ దో నీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నా వాడికి ఇచ్చేసేయాలి. అట్లా చెప్పి వాళ్ళు ఇల్లీగల్ ప్రమోట్ చేస్తారు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్ నెట్వర్క్, పెద్ద నెట్వర్క్. ఈ సౌత్ నార్త్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే వాళ్ళకి పెద్ద పెద్ద సిండికేట్ వ్యవస్థ ఇదంతా. సో ఈ చిన్న చిన్న చితక ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దీంట్లో భాగమై ఉంటారు. అయితే ఇప్పుడు ఇంత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు కానీ ఇంత మనీ ఇన్వాల్వ్ అవుతుందని తెలిసినప్పుడు కూడా ఎక్కడ బ్యాంక్స్ వాళ్ళకి కానీ అంటే గవర్నమెంట్కి రిలేటెడ్గా కానీ ఎక్కడ ఆ ఇండికేషన్ ఉండదా అంటే ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది? ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ ఆడే ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందండి. బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే డబ్బులన్నీ ఇల్లీగల్ అమౌంట్సే అండ్ స్కామ్డ్ అమౌంట్స్. ఇప్పుడు మీరు పర్టికులర్ ఒక వ్యక్తిని ఫ్రాడ్ చేశారనుకోండి, మీ అకౌంట్లోంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ అకౌంట్లోంచి 10 లక్షలు తీసుకుంటారు, లేదా డిజిటల్ అరెస్ట్ చెప్పి 5 లక్షలు తీసుకుంటారు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తారంటే నేను ఇందాక చెప్పాను కదా లేయర్ 1 అకౌంట్ అని, ఒక స్టూడెంట్ రెంటెడ్ అకౌంట్ ఉంటుంది, ఆ రెంటెడ్ అకౌంట్లో ఉంటుంది. ఆ వాడు ఏం చేస్తారంటే వాడి నుంచి ఆ అకౌంట్ మొబైల్ బ్యాంకింగ్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది, బెట్టింగ్ సైట్స్ వాళ్ళ దగ్గర. వాళ్ళే వీళ్ళందరికీ విత్డ్రాల్ చేస్తారు.
ఒక 1,00,000 మందికి ఇవ్వచ్చు, 10,000 మందికి ఇవ్వచ్చు, వీళ్ళే చేస్తూ ఉంటారు అంతా. సో తర్వాత ఆఫ్టర్ 1 or 2 months బ్యాంక్ వాళ్ళకి కనిపెడతారు వీటిని, ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఈ బ్యాంక్ సస్పెక్ట్ ట్రాన్సాక్షన్స్ అని. అప్పుడు వాడిని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసినప్పుడు వాడికి అర్థమైపోద్ది ఇది ఇల్లీగల్ స్కామ్డ్ మనీని. సో ఎక్కడెక్కడికి వెళ్ళినాయి అని చెప్పి వాళ్ళందరి అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేస్తారు. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు బ్యాంక్ ఫ్రీజ్ అవ్వడం కారణం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. తెలియకుండా ఒకవేళ ఏదైనా అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తెలియకుండా ఎవరిది ఇన్వాల్వ్ అవ్వదు. కానీ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఒక పర్చేజ్ చేస్తాం, అది తెలియకుండా జరిగింది, కానీ అయినా వాడి అకౌంట్ ఫ్రీజ్ అవుద్ది. ఎందుకంటే వాడిది వచ్చేసింది ఇల్లీగల్ అమౌంట్ నుంచి. ఇల్లీగల్ అమౌంట్ అనేది ఇక్కడ వాడిని పరిగణలో తీసుకొని, ఇప్పుడు ఆధార్ కార్డ్ సెంటర్ ఉంటుంది కొంతమంది, ఆధార్ కార్డ్ సెంటర్లో జరిగే మోసాలు ఏంటంటే ఆధార్ కార్డ్ సెంటర్ ఓనరే మోసపోతాను కొన్నిసార్లు. కొంతమంది వస్తారు, నేను మీకు స్కాన్ చేసి అమౌంట్ పంపిస్తాను, నాకు క్యాష్ ఇవ్వండి అంటారు. వీడేం చేస్తారంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచో కొల్లగొట్టిన డబ్బులు వీడెళ్ళి అక్కడ స్కాన్ చేసి డబ్బులు ఇస్తాడు. ఆఫ్టర్ 10-15 days వీళ్ళ అకౌంట్ మీద రిపోర్ట్ అయింది, సో స్కామ్డ్ మనీ ఇంకో అకౌంట్ నుంచి మీ అకౌంట్కి వచ్చాయి. అప్పుడు మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తారు. వాడు లబోదిబా అంటాడు, వాడు ఏం చేయలేడు. అది పరిస్థితి ప్రజెంట్.